మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్య కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచారార్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏ సెంటర్ ఎందుకు, అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు. మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు, తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు. మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటర్ అక్కర్లే, అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేమని ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది. సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా ఈడికి వస్తావా. మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేదు. మరి ఆయన ప్రతిపక్ష నేతనా, లేకపోతే ఏమైనా రాదనుకుంటుండా, లేకపోతే ఏంది మీ కథ, ఏంది మీ పార్టీ, ఏంది మీ ముచ్చట ఏంది?